హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దొరీష్ టీవీ. ఈరోజు వైజాగ్లో ఉన్న బెస్ట్ హ్యాంగ్ అవుట్ స్పాట్ అయిన వి హ్యాంగ్ అవుట్కి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి. హాయ్ అండి. ఇప్పుడు సార్ మీ పేరండి? సునీల్ గారితో మనం మాట్లాడదాం. ఏంటి అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా కుజిన్స్ ఉన్నాయని చెప్తున్నారు దీంట్లో. సో ఏ ఫుడ్ ఎలా ఉంటుందో మనం అడిగి తెలుసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ మన ముందు అయితే ఉంచారు. దీంట్లో మనం ఏంటి స్పెషల్, అసలు ఏంటి మేకింగ్ ఎలా చేస్తారో అది కూడా చూద్దామండి. సో చెప్పండి సునీల్ గారు, ఇప్పుడు ఇవి స్పెషల్ ఐటమ్స్ ఏంటండి? ఇది ఆఫ్ఘనీ చికెన్ అండి, విత్ చీజ్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు విత్ మైల్డ్ ఫ్లేవర్స్తో పెద్దవాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది వచ్చి కోడి చిప్స్ అండి. ఇది యూనిక్లీ మేడ్ ఫర్ కిడ్స్. వాళ్ళకి క్రంచీ ఐటమ్స్ ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ కోడి చిప్స్ అనే కాన్సెప్ట్తో వాళ్ళకి చేతులకి ఏం అంటుకోకుండా నీట్గా తినడానికి అది ప్లాన్ చేశాను. ఇది ఆంధ్ర చిల్లీ చికెన్. ఇది ఎస్పెషలీ ఫర్ పెద్దోళ్ళు అండి. మన ఓల్డ్ ట్రెడిషన్లో ఉన్న స్పైసీగా కొత్తిమీర ఫ్లేవర్స్తో నీట్గా ఉంటుందండి. ఇది వచ్చి మలై కోఫ్తా. ఇది నార్త్ ఇండియన్స్కి బాగా ఇష్టపడతారండి. వెరీ మైల్డ్ ఫ్లేవర్స్ ఇది ఉంటుంది. ఇది గార్లిక్ నాన్. దీని కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి. దాంతోపాటు ఇది వచ్చి ప్యాకింగ్ ఫ్రైడ్ రైస్. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి. దీనికి కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ లోపల కర్రీ వచ్చి ఎగ్ అండ్ చికెన్తో విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్తో వస్తుందండి. ఇది కూడా ఒక యూనిక్ ఫ్లేవర్తో ఉంటుందండి. ఇప్పుడు మనం స్టార్టర్స్లో స్టార్ట్ చేద్దామండి. స్టార్టర్ తిని దాన్ని బట్టి ఎలా ఉందో కూడా చెప్దాం. ఫస్ట్ చికెన్ చిప్స్ అండి. సో ఇవి ఎలా ఉన్నాయో చెప్తాం, చూసి తిని చూద్దాం. చాలా క్రిస్పీగా అయితే ఉంది. చాలా పిల్లలకి అయితే చాలా ఇష్టపడతారు. ఒక KFC లేకపోతే మెక్డానల్డ్స్ ఇలాంటి ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. దాంట్లో చికెన్ పాప్కార్న్ అని ఉంటుంది, దానికి ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా నువ్వు చెప్పినట్టే చికెన్ పాప్కార్న్కి రీప్లేస్మెంట్గా ఉంది. అండ్ ఇఫ్ సాఫ్ట్గా ఉంది లోపల చికెన్ కూడా, బయట వచ్చేసరికి చాలా క్రిస్పీగా ఉంది. నాకైతే ఓవరాల్గా చాలా బాగుంది. నేనైతే 5 out of 5 అని చెప్తానండి. ఇది నీకెంత? నాకు 4.9 ఇవ్వచ్చు. 4.9. ఓకే. నార్మల్గా ఫ్లేవర్ చాలా బాగుంది. ఇక్కడ సాస్లో ముంచుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ చిప్స్ నెక్స్ట్ ఐటమ్ ఏం చూద్దాం? ఇది చూద్దాం. గ్రీన్గా ఉంది కదండి. నెక్స్ట్ ఐటమ్ కోడి ఆంధ్ర చికెన్ 65 అన్నారు. చూద్దాం ఇది ఎలా ఉందో. చాలా గ్రీనిష్గా ఉంది. నాకైతే పాలక్ పన్నీరు లేకపోతే మన పాలకూర వీటితో చేసినట్టు, లీఫీ వెజిటేబుల్తో చేసినట్టు అనిపిస్తుంది. బాగా చాలా సాఫ్ట్ అయితే ఉంది. అదే కొంచెం పాలక్ అయితే మిక్స్ చేశారండి. మన స్పైసీ లెవెల్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. కొద్దిగా స్పైసీ లెవెల్స్ మాత్రం ఇది బాగా ఎక్కుద్దని నేను అనుకుంటున్నాను. సేమ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్తో మిక్స్ చేశారు. పీస్ అయితే చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా బాగుంది. దీనికైతే ఒక 4.5 to 4.7 ఇస్తానండి.
ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గ్రీన్ వెజిటేబుల్. నేనైతే 5 వేస్తానండి. నేను 5 ఎందుకు ఇచ్చానంటే అండి, కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బాగానే ఉంది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. బాగా గార్నిష్ కూడా చేశారు. సో దానికి నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ఘనీ చికెన్ విత్ చీజ్. చూద్దాం. చీజ్ ఐటమ్ చికెన్లో పెద్ద ఎలా ఉంటుంది లేదా అది ఎలా ఉంటుందని చూద్దాం. బిగ్ చంక్స్ ఆఫ్ చికెన్ అండి, చాలా జ్యూసీగా ఉంది. చికెన్లో దీన్ని డ్రిప్ చేశారు బాగా. సో చీజ్ ప్లస్ చికెన్ ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ చేసి చూద్దాము. లోపలైతే చాలా సాఫ్ట్గా బాగా కుక్ అయిందండి. అంటే లోపల కూడా ఎంత చంక్స్ ఆఫ్ చికెన్ పెద్దగా ముక్కలు ఉన్నా సరే మనకి నాకైతే ఈజీ డైజెస్టబుల్ అనిపించింది. ప్లస్ దీంతో మనం నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి. నాకైతే దీంట్లో తిన్న వెంటనే స్మోకీ ఫ్లేవర్ అయితే తగిలిందండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ద చీజ్ ఫ్లేవర్ కూడా నాకు బాగా తెలిసింది. అండ్ ఇది చూస్తే ఆయిల్ లెస్ ఫ్రై అనుకుంటాను. సో ఇది హెల్త్కి కూడా ఒక విధంగా మంచిదే, కానీ చీజ్ మంచిది కాదు, కానీ చికెన్ అయితే మంచిదే. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 4.5 అండి. నాకైతే తందూరి లేకపోతే కబాబ్స్ ఇష్టం. సో నేనైతే 5 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మలై కోఫ్తా అండి. ఇది వచ్చేసరికి బటర్ నాన్. దీంట్లోకి ఈ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. నేనైతే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఎలా ఉంటుందో అని అనుకుంటున్నాను. నేను ఎందుకంటే ఫస్ట్ టైం చూసానండి, మధ్యలో ఇలాగ పెట్టేదో లింగాకారంలో ఉన్నట్టు ఉంది. దీని చుట్టూరు కూడా మిల్కీ టైప్లో ఉంది. కాకపోతే ఇది మనకి మన రోటీ కానీ నాన్లో కానీ సైడ్ డిష్ అంటున్నారు. సో ఎలా కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఓకేనా, పర్ఫెక్ట్. అండ్ ఇది కట్ చేస్తే కూడా చాలా స్మూత్గా ఉంది. లైక్ ఐ థింక్ ఇట్స్ మేడ్ ఆఫ్ పొటాటో. సో విల్ లుక్ ఇన్ టు ఇట్. బిగ్ పీస్ తీసుకున్నాను. నాకైతే డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది కొద్దిగా స్వీట్గా కూడా ఉందండి. నేనైతే 4.8 ఇస్తానండి. ఎందుకంటే నేను ఇలాంటివి ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఇది న్యూ నాకు అనిపించింది. ప్లస్ ఇది నేనైతే మరీ స్వీట్గా ఉంటుంది లేకపోతే మిల్కీ ఫ్లేవర్లో ఉంటుంది అనుకున్నా అలా లేదు. స్పైసీగా ఒక సిలిండర్ వేసి దాంట్లో చాలా నీట్గా అనిపించింది. కొత్త ఎక్స్పీరియన్స్ అండి. నేను 4.8 ఇస్తున్నాను రేటింగ్. ఇది వచ్చేసరికి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇది బటర్ నాన్తో కూడా సాఫ్ట్గా ఉంది బటర్ నాన్. అండ్ ఇది వచ్చేసరికి నాకు పెట్టుకున్న వెంటనే క్రీమీ ఫ్లేవర్ అనేది తగిలింది. ఆ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇదైతే స్వీట్ అని చెప్పొచ్చు, స్పైస్గా ఉందని కూడా చెప్పొచ్చు. ఇదైతే చాలా డిఫరెంట్ కాంబినేషన్, చాలా యూనిక్గా ఉందండి. ఇదైతే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 4.8 అండి. నెక్స్ట్ వచ్చి మనం ప్యాక్డ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దామండి. ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడడానికి. ఇది మనకు వచ్చి ఒక ఆమ్లెట్లో ఫ్రైడ్ రైస్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో వీల్ ట్రై ఇట్ అవుట్ అండి. ఇది వచ్చేసరికి పైన ఆమ్లెట్ ఉందండి, లోపల చిల్లీ చికెన్ స్టార్టర్ అయితే ఉంది, దాని లోపల ఫ్రైడ్ రైస్ అయితే పెట్టించారు. మరి టేస్ట్ ఎలా ఉందో అయితే చూసి చెప్పేద్దాం. ఇప్పుడు కట్ చేసి చూద్దాం అండి. ఇట్స్ లైక్ బర్త్డే కేక్. సో కట్ చేసి చూద్దాం. ఇది పట్టుకో.
అయితే బాగుందండి. ఆమ్లెట్ లోపల చిల్లీ చికెన్ అండ్ దాని లోపల ఫ్రైడ్ రైస్ ఉంది. ఇది రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది కానీ చిల్లీ చికెన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. సాఫ్ట్గా ఉంది పీస్ కూడా. ఆమ్లెట్ కూడా బాగుంది. నాకు చాలా నీట్గా అనిపించింది. ప్రజెంటేషన్ వైజ్ అయితే 5/5 ఇస్తాను. అంటే టేస్ట్ విషయంలోకి వచ్చేసరికి మనకి ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నార్మల్ ఫ్రైడ్ రైస్లో సైడ్గా మనం చిల్లీ చికెన్ కానీ చికెన్ 65 కానీ చెప్పుకుని మనం తింటాము. సో ఇదే దీంతో పాటే ఇచ్చి ఫ్రైడ్ రైస్లో కూడా ఫ్రైడ్ రైస్లో పీసెస్తో పాటు చిల్లీ చికెన్ కూడా మిక్స్ చేసుకుని తింటుంటే వీళ్ళు కాంబినేషన్ క్యాచ్ చేశారండి. దీన్ని పబ్లిక్ పల్స్ క్యాచ్ చేయడం అంటారు నాకు నన్ను అడిగితే. నాకు 5/5 అండి. ఐ లైక్ ఇట్ సో మచ్. నా రేటింగ్ వచ్చేసరికి 4.8 అండి. ఇప్పుడు మేము తిన్న వాటిల్లో టోటల్ రేటింగ్ వచ్చేసరికి నేనైతే 4.5 నుంచి 4.9 వరకు ఇస్తానండి. నాకు అన్నీ నచ్చాయి. దీంట్లో ఇప్పుడు స్పైసీనెస్ కావాల్సిన ఈ మన ఆంధ్ర కోడివేపుడు ఉంది, లేకపోతే కొద్దిగా స్పైసీ తగ్గాలంటే మన మలై కోఫ్తా ప్లస్ నాన్ ఉంది. సో నాకైతే ప్యాలెట్కి చాలా లైక్ జంపింగ్, మై ప్యాలెట్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఫుడ్ రైట్ రో. సో ఈ రివ్యూ అయిపోతే వెంటనే తినేద్దామని చూస్తున్నాను నేను. సో నాకైతే 4.9 వరకు నచ్చిందండి. మీకు ఇలాంటి ఫుడ్ రివ్యూస్ కానీ ఫుడ్ వ్లాగ్స్ కానీ చూడాలనిపిస్తే దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. Like, subscribe, press the bell icon.